అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా 13 మే 2024 సోమవారం నాడు మన నెల్లూరులో ఉన్నటువంటి కారుణ్య దివ్యాంగుల వృద్ధుల అనాథాశ్రమం నందు కావల్లో ఉండేటువంటి గ్రీన్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ, ఈ సంస్థ ఫౌండర్ అయినటువంటి వేమూరి గాయత్రి మేడం గారి ఆధ్వర్యంలో మరియు గ్రీన్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యురాలైనటువంటి మన పాదర్తి పల్లవి మేడం గారి సహకారంతో ఈరోజు వారణాసి వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు మన వెంకటరమణయ్య గారి యొక్క సతీమణైనటువంటి రజనీ గారు మరియు కుమార్తె లక్ష్మీ శోభ గారు మరి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఎంతో ప్రేమతో మన ఈ వారణాసి వెంకటరమణయ్య గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు అనగా 13 మే 2024 సోమవారం నాడు మన నెల్లూరులో ఉన్నటువంటి కారుణ్య దివ్యాంగుల వృద్ధుల అనాథాశ్రమం నుండే వికలాంగులకి, వృద్ధులకి, యాచకులకి మంచి రుచికరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన వారణాసి వెంకటరమణయ్య గారు మీరు ఎక్కడున్నా మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క సతీమణి గారి పైన, కుమార్తె పైన, మరి ఇతర కుటుంబ సభ్యుల పైన ఉంటూ వారంతా కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడటువంటి వృద్ధుల ద్వారా, వికలాంగుల ద్వారా, యాచకుల ద్వారా మేము కూడా మీకు మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈరోజు మన వారణాసి వెంకటరమణయ్య సార్ యొక్క జ్ఞాపకార్థం శుభ సందర్భంగా మాకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి మా ఆకలి తీరుస్తున్నటువంటి మన వెంకటరమణయ్య సార్ యొక్క సతీమైనటువంటి రజనీ గారికి, కుమార్తె లక్ష్మీ శోభ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఎల్లవేళ రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఇలాంటి అనాథాశ్రమంలో ఏదో కార్యక్రమం జరుగుతూ మా ఆకలి తీరుస్తున్నటువంటి ఈ గ్రీన్ హ్యాండ్స్ ఆర్గనైజ్ సంస్థ సభ్యురాలైనటువంటి పాదర్తి పల్లవి మేడంకి, వారి కుటుంబ సభ్యులకి మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని, ఇంకా ఈ గ్రీన్ హ్యాండ్స్ ఆర్గనైజ్ సంస్థ ఫౌండర్ అయినటువంటి వేమూరి గాయత్రి మేడంకి, వారి కుటుంబ సభ్యులకి, మిగిలిన ఈ గ్రీన్ హ్యాండ్స్ సభ్యులందరికీ కూడా మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రజనీ మేడం, లక్ష్మీ శోభ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.